వాడు తాగుడికి బానిసై దరిద్రుడు. వాడి కష్టార్జితాన్ని తాగుడికి దారిపోసి ఇంట్లో అన్నానికి ఇవ్వకపోతే, పిల్లలు తల్లి తల దువ్వుకుంటే జుట్టు వస్తే ఆ జుట్టుని భద్రం చేసుకుందంట. దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు అన్నం పెట్టుకుందామని జుట్టు అమ్మి వాడు ఆ జుట్టును కూడా తీసుకెళ్ళి తాగి ఇతరులకి తాగిపిచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టాడు. ఒక త్రాగుడు తన ఎంత నీచానికి తీసుకెళ్తాం చూడు. తన భార్య, తన పిల్లలు, వాడు కామానికి కన్న పిల్లలు, వాడు విచ్చలవిడి కామానికి కన్నాడుగా దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. వాడి కామానికి కన్న పిల్లలు, వాళ్ళ జుట్టు వాళ్ళ కడుపు నింపుకోవటానికి ఆడపిల్లల జుట్టు పోగు చేసుకొని దాన్ని అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకుంటే వాడు దాన్ని కూడా అమ్మి తాగాడంటే ఎంత దారుణం. ఆ భార్య గుండె ఎంత కోత గురైతే ఒక్కసారి ఊహించండి. పిల్లలకి ఏం పెట్టాలి? అమ్మ ఆకలి అనుకుంటా వస్తారే పిల్లలు, ఏం పెట్టాలి? జుట్టు అమ్ముకొని కడుపు నింపుకునే పరిస్థితి ఏంటండి? ఈరోజు కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. త్రాగుబోతుతనంతో, విచ్చలవిడి జీవితాలతో కుటుంబాలని శాపాలుగా మారుస్తున్నారు.